డ్రగ్స్ వద్దు బిడ్డ అనే ప్రచార చిత్రాన్ని మైత్రి సినిమా థియేటర్లలో ఎంపీ రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రగ్స్ వద్దు బిడ్డ అనే చిత్రంలో నటించిన నటులకు, డైరెక్షన్ చేసిన దర్శకులకు, నిర్మాతలకు అభినందనలు తెలియజేస్తున్నామని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలు ఏం చేస్తున్నారో గమనించాలని సూచించారు. డ్రగ్స్ సేవించి సమాజంలో చెడ్డ పేరు తెచ్చుకొని తల్లిదండ్రులకు చెడ్డ పేరు తీసుకురావద్దని కోరారు. స్పోర్ట్స్ ఆడుతూ మంచి ప్రతిభను చూపిస్తూ మంచి ఉద్యోగం సంపాదించుకొని సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని కోరారు. డ్రగ్స్ సేవించడం ద్వారా చాలా ఇబ్బందులు పడతారని, వాటి జోలికి పోకుండా ఉండాలని చెప్పారు. అందరికీ నమస్కారం. ముందుగా లా అండ్ ఆర్డర్ డ్యూటీ అని కానీ అనే కాకుండా యూత్ ఆరోగ్యం కోసం మంచిగా ఉండాలనే ఉద్దేశంతో, సంకల్పంతో మరి వాళ్ళ పొజిషన్ దాటి కూడా మన ఎస్పీ వకుల్ జిందాల్ గారు ఈ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషకరం. మరి దీంట్లో నటించిన సీనియర్ నటులు నరసింహరాజు గారు, దీనికి డైరెక్షన్ చేసిన దిలీప్ రాజా గారు, పోలీస్ డిపార్ట్మెంట్, మీడియా మిత్రులు అందరికీ నా నమస్కారం. వీళ్ళు సంకల్పించింది తల్లిదండ్రులు అర్థం చేసుకొని ముందుగానే వాళ్ళ స్టూడెంట్ యాక్టివిటీస్ని కనిపెడుతూ, ఒకసారి అలవాటు పడితే పేరెంట్స్ కంట్రోల్ కూడా ఉండరు కాబట్టి పేరెంట్స్ ముందు నుంచి కూడా వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అనేది గమనించాలి. ఇక్కడ యూత్కి చెప్పేది ఏంటంటే చాలా యాక్టివిటీస్ ఉన్నాయి బయట మనకి. ఒక్కసారి అలవాటు పడితే మన బరువు పోతుంది, సమాజంలో మన బ్రతుకు దుర్భరంగా ఉంటుంది, మన గురించి పేరెంట్స్ కూడా తలెత్తుకోలేని పరిస్థితి వస్తుంది. తద్వారా సమాజంలో మన పరిస్థితి ఎట్లా ఉంటుందో చూడండి. అదే ఏ గేమ్స్ లేకపోతే ఏమైనా మిగతా యాక్టివిటీస్ దేంట్లో పార్టిసిపేట్ చేస్తే ఎంత హాయిగా ఉంటుందో చూడండి. ఒక్క నెగిటివ్ వెర్షన్కి అలవాటు పడితే ఎంత నాశనం అవుతున్నామో, అదే ఒక పాజిటివ్ గేమ్స్ కానివ్వండి, యాక్టివిటీస్ కానీ చేస్తే హెల్త్ బాగుంటుంది, మన లైఫ్ బాగుంటుంది, పేరెంట్స్ హ్యాపీగా ఉంటారు. తద్వారా సొసైటీ కూడా న్యాయం జరుగుతూ ఉంటుంది, చక్కగా ఉంటుంది. కాబట్టి యూత్ అందరూ చెప్పేది ఏంటంటే ఎటువంటి లోను కాకుండా ఎంకరేజ్ చేయకుండా ఎవరికైనా తెలిసి ఉంటే వెంటనే డిపార్ట్మెంట్కి కానీ పేరెంట్స్ కానీ చెప్తే వాళ్ళు రెస్పాన్సిబుల్ తీసుకొని ఈ సొసైటీని ఇటువంటి దుర్భర పరిస్థితులు రాకుండా కాపాడటానికి ఉంటుంది. మరి అట్లాగే ఇప్పుడు మనం నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గంజాయిని పూర్తిగా నిషేధించి అటువంటి వాళ్ళకి అరకు కాఫీలు అటు తయారు చేసే విధంగా ప్రోత్సహించి గంజాయిని మ్యాక్సిమం ఈగల్ వ్యాక్సిన్తో కానివ్వండి, ఇటువంటి సిన్సియర్ ఆఫీసర్స్తో కానివ్వండి ఎంకరేజ్మెంట్తో ప్రభుత్వం కష్టపడుతూ ఉంది. అట్లాగే స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు మరి ఏదో ఒక స్పోర్ట్స్ యాక్టివిటీస్ పెడతా ఉన్నారు. రేపు మరి మంగళగిరిలో ఉమెన్స్ డే ఉన్నాయి, ఆల్రెడీ తిరుపతిలో జరుగుతూ ఉన్నాయి కొన్ని యాక్టివిటీస్. ఇటువంటి వాటిని యూజ్ చేసుకొని ఆరోగ్యం కాపాడుకుంటా వాటిల్లో ఎంజాయ్ చేసుకుంటూ ఉండాలి. కానీ మరి ఇటువంటి డ్రగ్స్ జోలికి పోవద్దని అందరికీ చెప్తున్నాం. ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్, నేను పుట్టక ముందు నటించడం మొదలుపెట్టాను నరసింహరాజు గారు. అంటే 1969లో నేను పుట్టాను, అంతకుముందు నుంచి ఆయన యాక్టర్. ఇప్పుడు కూడా అట్లా ఉన్నారంటే మరి అటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మరి మనం చక్కగా ఉండాలని కోరుకుంటూ మరి యూత్ అందరికీ చెప్పేది ఏంటంటే అటువంటి వాడి జోలికి పోకుండా ఎవరైనా సరే ఫ్రెండ్స్ అందరితో గ్రౌండ్స్లో లేకపోతే థియేటర్స్లో వాటిల్లో ఎంజాయ్ చేయండి. కానీ పొరపాటున వాడు జోలికి పోతే చూపించినట్టు దాంట్లో మూవీలో చూపించినట్టుగా చాలా ఇబ్బందులు పడతారు. పేరెంట్స్ ఇబ్బంది, తద్వారా అందరికీ ఇబ్బంది పడతారు. కాబట్టి మరి పేరెంట్స్కి యూత్కి చెప్పేది ఏంటంటే దీన్ని మరి మీడియా మిత్రులకు కూడా సోషల్ మీడియాలో కూడా చెప్తున్నాం, దీన్ని బాగా వైరల్ చేసి అందరిలో అవేర్నెస్ కల్పించి ప్రతి ఒక్కళ్ళు దీన్ని చూస్తే పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ భయపడే విధంగా, అంటే వాటిని అంటుకోవాలంటే అంత భయపడే విధంగా మరి మనం ట్రోల్ చేస్తే మరి సొసైటీని బాగు చేసిన వాళ్ళు అవుతాం. మరి దీన్ని తీసిన ప్రతి ఒక్కళ్ళు, మరి దీన్ని ముందుగా నడిపించిన వకుల్ జిందాల్ గారికి, మరి నటించిన నరసింహరాజు గారికి, దిలీప్ రాజా గారికి, మరి దీన్ని మీరందరూ ప్రసాదం చెప్తున్న మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. రాజ్యసభ ఎంపీ భాష్యం రామకృష్ణ గారికి, సీనియర్ డైరెక్టర్ దిలీప్ రాజా గారికి, సీనియర్ యాక్టర్ నరసింహరాజు గారికి, అందరూ పోలీస్ ఆఫీసర్స్కి అందరికీ నమస్కారం. సో ఈరోజు ఈ డ్రగ్స్ వద్దు బిడ్డ పేరుతో ఒక షార్ట్ యాడ్ ఫిల్మ్ ఈరోజు ఫస్ట్ టైం డిస్ప్లే చేయడం జరిగింది. ఈ
థియేట్రికల్ యాడ్ ఫిల్మ్ తీయడానికి దిలీప్ రాజా గారు ఇనిషియేటివ్ తీసుకొని మనము స్టూడెంట్స్ మధ్యలో మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తున్నాం, కానీ పేరెంట్స్కి కూడా అదేవిధంగా మనం అవగాహన కల్పించాలి. పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళు దాని మీద దృష్టి పెట్టాలి, దాని మీద వాళ్ళకి కూడా అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఈ యాడ్ ఫిల్మ్ తయారు చేయడం జరిగింది. సో పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, ప్రభుత్వం తరఫున మన సీఎం గారి ఆదేశాల మేరకు వార్ ఫుటింగ్ మీద ఈ డ్రగ్స్ మహమ్మారి మీద పని చేయడం జరుగుతుంది. సో ఎవరైతే డ్రగ్స్ సరఫరా చేస్తున్నారో, ఎవరైతే డ్రగ్స్ సప్లై చేస్తున్నారు, డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, ఈవెన్ ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మన గుంటూరు జిల్లాలోనే లాస్ట్ 10 నెలల్లో ఆల్మోస్ట్ 450 మందిని అరెస్ట్ చేసి లోపలికి పంపించడం జరిగింది. కొంతమందిను పీడీ యాక్ట్ పెట్టి బయటికి రాకుండా కూడా చేయడం జరిగింది. ఎవరైతే మళ్ళా ఇట్లాంటి క్రైమ్స్లో పాల్పడుతున్నారో వాళ్ళ మీద సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేయడం, రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా సంకల్పం ప్రోగ్రాం పేరుతో ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి, స్కూల్కి, కాలేజ్కి వెళ్ళి పిల్లలని మనం అవగాహన కల్పిస్తున్నాము. డ్రగ్స్తో ఏమేమి హార్మ్ఫుల్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, ఎలా జీవితాలు నాశనం అవుతాయి, అవన్నీ మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. కానీ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పేరెంట్స్కి కూడా అంతే అవసరము. పేరెంట్స్కి కూడా వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎవరితో అసోసియేట్ అవుతున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు, వాళ్ళు బయట వెళ్ళి ఏం చేస్తున్నారు, చదువుతున్నారా లేకపోతే వేరే జల్సాలు చేస్తున్నారా, డ్రగ్స్ తీసుకుంటున్నారా అన్నది వాళ్ళు కూడా గమనించాలి. సో పేరెంట్స్ ఈ డ్రగ్స్ మహమ్మారిలో పేరెంట్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలి. వాళ్ళ పిల్లలలో ఏదైతే ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఏదైతే చిన్న చేంజెస్ వస్తాయో, వాళ్ళ బిహేవియరల్ చేంజెస్, వాళ్ళ సోషల్ చేంజెస్ ఏదైతే వస్తాయో వాళ్ళు ముందుగానే గమనించి దాని మీద అది ఎందుకు వస్తున్నాయని వాళ్ళు కొద్దిగా కూడా దాని మీద దృష్టి పెడితే చాలా వరకు ఈ డ్రగ్స్ మహమ్మారి నుంచి మనం యువతని కాపాడగలుగుతాము. అదే ఉద్దేశంతో ఈ యాడ్ ఫిల్మ్ తీయడం జరిగింది. ఈ యాడ్ ఫిల్మ్ ఓన్లీ 2 minutes 3 minutes డ్యూరేషన్తోనే చాలా షార్ట్గా తీయడం జరిగింది. సో దాట్ అన్ని సినిమా హాల్స్లో, సోషల్ మీడియాలో, అదేవిధంగా టీవీ మీద కూడా ఇది చూపించడం జరుగుతుంది. సో ఇది చూసి కొంతమందిలో అయినా ఏదైనా మార్పు వస్తే కొంతమంది యువతను కూడా మనం కాపాడగలిగితే మన ఉద్దేశంలో మనము సక్సెస్ అవుతామని మేము అనుకుంటున్నాము. సో ఈ యాడ్ ఫిల్మ్ తీసేదానికి దిలీప్ రాజా గారు ఈ ఐడియాతో మా దగ్గర వచ్చారు. సో ఇమీడియట్గా ఇది బాగుంటుందని ఆయనకి మీరు ఖచ్చితంగా తీయండి, మేము సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. తర్వాత చాలా మంచిగా ఈ యాడ్ ఫిల్మ్ తయారైంది. సీనియర్ యాక్టర్ నరసింహారాజు గారు ఎన్నో మూవీస్ చేశారు. ఆయన కూడా ఈ యాడ్ ఫిల్మ్లో ఆయన యాక్టింగ్ చేయడం జరిగింది. ఆయనకు కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సో ఈ యాడ్ ఫిల్మ్ అంతా మంచిగా తయారు చేసినందున దిలీప్ రాజా గారికి, అదేవిధంగా ఈరోజు ఈ యాడ్ ఫిల్మ్ లాంచింగ్కి ఆయన బిజీ షెడ్యూల్లో టైం తీసుకొని ఇక్కడికి వచ్చిన భాష్యం రామకృష్ణ గారికి, ఎంపీ గారికి కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సో ఈ యాడ్ ఫిల్మ్తో చాలామందికి అవగాహన వస్తుంది అండ్ ఈ యాడ్ ఫిల్మ్ తను దేశంలో సక్సెస్ అవుతుంది మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ.